కాపులకి రాజ్యాధికారం కావాలన్నటువంటి తపనతో నాడు చిరంజీవిని ముందు పెట్టి వెనక నిలబడ్డటువంటి వాళ్ళలో బొలిశెట్టి శ్రీనివాస్ ఒకరు, తాడేపల్లిగూడెం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన రూటు మారలేదు, తీరు మారలేదు. ఆ రోజునున్నటువంటి పార్టీ ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో కలిసిన మెగా కుటుంబం వెంటే ఉన్నారు. ఆ తర్వాత జనసేన పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే వచ్చారు. తాడేపల్లిగూడెం వాసులను ఒక విషయంలో మెచ్చుకోవాలి. కష్టపడి జనంలో తిరిగే వాళ్ళని గెలిపిస్తారనడానికి సాక్ష్యం గతంలో మాణిక్యాలరావు గారు. ఎలాంటి వ్యక్తి, అదే ఊర్లో ఫోటోగ్రాఫర్గా ఫోటోలు, పెళ్ళిళ్ళు, పేరెంటాల దగ్గర నుంచి ఫంక్షన్స్కి ఫోటోలు తీసేటటువంటి మనిషి. ఆ తర్వాతన భారతీయ జనతా పార్టీ నమ్ముకుని సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి మనిషికి టికెట్ ఇస్తే ప్రజలు ఆదరించి గెలిపించారు. ఆ తర్వాత ఇప్పుడు సామాన్య కార్యకర్త నుండి కష్టపడి అలాగే నిలబడి ప్రజల్ని నమ్ముకుని